మగ్గాయండి ఇది. పన్నీర్ కూర అందరూ వండుతుంది. నాకు గొప్ప ఇష్టం పచ్చి పన్నీర్ తినడం. అందుకని తింటాం నన్ను ఒక ముక్క అందుకే తినేస్తాను. నోరు పేద రుచి తగ్గిందని తినేస్తానండి. మా ఆయన అంటారు కొంచెం తక్కువ తిని అంటారు. కాకపోతే ముందు రుచి తగ్గుతుంది కదా వేసేయడం తలప ఆలోచించడం. ఒక పూట ఉపాసం ఉంటాను అనుకోండి ఆయన వంతు 3 గంటలు తినేకుంటానండి. అందుకే ఎగుళ్ళు ఐఎమ్ సెల్ఫ్. నాకు ఇంగ్లీష్ ఏటి రాదండి. కాకపోతే 8th క్లాస్ వరకు చదివాను. మా పిల్లలతో ఆడతాను. మా పిల్లలు పెద్ద పాప రోజీ అది డిగ్రీ చేస్తుంది. రెండోది కొత్త అయిందండి. లాస్ట్ కొంచెం ధనియా పెట్టేసి పప్పు మరగతండి. మరుగుతుంది. ఓ ఆవాస స్మెల్ ఆరాబెట్టు బాబు. కొంచెం ధనియా పెట్టేసేస్తాను. బోల్డ్ చేయాలని ఒప్పుకుంటుందండి. మట్టి కుండలలో ఎటో పెట్టే వల్ల ఇల్లు జాలి ఉంది. దీనికి ఎక్కడ పని పుదీనా కొత్తిమీర ఇవన్నీ చేయాలని ఉంటుందండి. జీడి మొక్కలు ఒక్కదాన్ని ఒప్పుకుండదు. తింటాను కదా సుస్థ అయిపోతాను. టీవీ వేసుకొని పాటలు ఆలోచించుకొని బొజ్జు ఉంటాను. ఇంకేంటి పిల్లలకి కేకలు వేస్తుంటాను. ఓరే ఇదే ఇవ్వండిరా అదేమండిరా ఇలాగరా అలాగరండి ఒప్పుకుంటాడు. ఇది నచ్చినట్టు ఉంటానండి. కొంచెం ధనియా పెట్టేసేసి ఎండ పెట్టేస్తూ ఉంటానండి. అన్ని ఎండిపోయి తర్వాత చూచాడు ఈ చెలగలు కట్టాను. మొక్కలు వస్తాయి అనుకొని చెలగలు కట్టానండి. ఎండిపోయింది. అన్ని చేసేయాలి అనుకుంటాను. అక్కడ నుండి వస్తాను. వీడు షూటింగ్ చేస్తాను. వీడు ఒప్పుడు వీడు ఒక పక్క నుండి బస్ నాకు ఛార్జింగ్ లో అయిపోతుందండి. ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా ఇదిగోండి. కొబ్బరికాయ ఇందులో కురుడు ఉన్నదండి ఎండిపోయి. ఇదిగో చెట్లు కొబ్బరి చెట్లు చూపించడం. ఇదిగో నేరేడు చెట్టు అండి. మాకు ఒకటి తర్వాత ఒకటి ఫ్రూట్స్ ఏనండి. నేరేడు పళ్ళు కొబ్బరి జాము సీతాఫల్ అన్నీను. ఒకటి కావాలి ఒకటి లేదని కాదు. అన్నీ దేవుడి దయ వల్ల. దేవుడికి నేనంటే చాలా ఇష్టం. అందుకోసమే నాకు ఏటి కావాలి అన్నీ ఇస్తుంటారు దేవుడు. వీడు నా పెళ్ళి 20 సంవత్సరాల తర్వాత పుట్టాడండి వీడు. అందుకే నేను ఎంత నా 46 వీడికి వచ్చాం 10. నాకు పెళ్ళి 14 సంవత్సరాలకి అయిపోయింది. మా మామకి చేశారు. 37 వయసులో వీడు పుట్టాడు. వీడికి 10 అవుతాం. నేనంటే నా కొడుకు చాలా ఇష్టం తెలుసండి. నాకు జడేసాడు ఇదిగోటండి. జడేసాడు పువ్వులు తగ్గించాడు. ఇదిగో మమ్మీ ऐसे करेंगे అనుకొని అంటాడు. ఏదో కొద్దిగా కుక్కర్లో పెట్టేస్తాను. నన్ను వేగం తిరిగిపోతాను. కొంచెం గ్యాస్ బస్సింది. కరిగిపోయి వెలిగిస్తాను అనుకున్నాను కదండి. ఏమైంది తెలుసా వర్షం వస్తుంది. కొంచెం నల్లగా అయిపోవాలి. మళ్ళీ నేను గొంతు కూర్చోలేను కదా. అలాగనుకో నేను ఊరుకుంటానా. అన్నీ కావాలా. అన్నీ చెయ్యాలని ఉంటుంది. టోస్ట్లు తిన్నామని తెచ్చుకున్నాం. చాయ్తో పెయింట్ డబ్బా తెచ్చానండి. ఇడ్లీకి అన్నిటి కరెంట్ ఫుడ్ కలర్ వేసేద్దాం అనుకోండి. అందుకే ఇంకేసేస్తాను తెలుసా. బాగా అయిను ఒళ్ళు బరువు కదా. ఈ బ్రష్ సరే గట్టి ఇస్తాను. అలాగే 2 బ్రష్లు పాలు కొడతాను. ఆ పని వాళ్ళకి రమ్మంటే వాళ్ళు రాలేదు.
జాగ్రత్త అయితే ఉండదండి, చేసేలా అనుకున్నది. పొయ్యి వెలిగిస్తే కాల్చుకొని తింటాను అనుకుని. పెనసెట్ మాదే ఉంది, పెండదాను పళ్ళు ఇప్పుడు ముందుకి. నిన్న రాలే కాయలు, మామిడికాయ. ఇట్లా కొంచెం మామిడికాయ ముక్కలు చేస్తే అవుతుంది, ఏమో తెలియదు. ఏటో మా అమ్మతో చెప్పినట్టుగా చెప్పేస్తానండి మీతో. అందుకని మా అమ్మకి కూడా ఇలాగే చెప్తాను. మా అమ్మ లేదు, మా పిన్ని కూడా చనిపోయిందండి మొన్నే. మా అమ్మ తర్వాత చాలా ఏడుసండి. బాగుందండి పప్పు, సూపర్ అయిపోయింది. అండి పప్పు మామిడికాయ వండేస్తాను, అయిపోయింది. లాస్ట్ ఫినిష్ బంద్ చేసేస్తాను. ఇదిగో బంద్ చేసి చూడండి, చూసి ఏం చేయకుండా చెప్పండి. ఏమో లైఫ్ స్కిల్స్ అంటారా నాకు తెలియదు, చేసినా చేయకపోయినా నాకు అదేటో లేదు తెలియదు. కనీసం చూడండి, కొంచెం చూస్తే మా ఓడి కోసమనే చూడండి, నా కోసం కాకుండా కొంచెం ఇది అవుతుంది. మళ్ళీ కలుస్తాం. ఓకే, ఎప్పుడు